ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సంవత్సరానికి రాజు మంత్రి ఎవరు, ఇలాంటి అంశాల గురించి తెలియచేయడానికి డాక్టర్ శంకరమంచి శివసిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి చక్కని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మీకు కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు. హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం ఎలా ఉండబోతోందో తెలియజేస్తానండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్కామితదాయి కల్మషహరం దుర్దోషశాంతిప్రదం నానాయజ్ఞ విశేషలభ్యఫలదం భూదానతుల్యం నృణాం ఆరోగ్యమాయురభీష్టదం శుచికరం సంతానసౌఖ్యోదయం పుణ్యం కర్మ సుసాధనం శృతిహితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారాగా అనేక శుభ ఫలితాలు కలుగుతాయని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈ ఉగాది ఎందుకు జరుపుకుంటామంటే, బ్రహ్మ ఈ ఉగాది నాడే అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఈ సృష్టిని సృజింపజేశాడు, అంటే సృష్టించాడు. శాస్త్రం ఏం తెలియజేస్తోంది? చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో ఈ సృష్టి అంతటిని ఆ బ్రహ్మగారు సృష్టించారు. దాన్ని మనన చేసుకుంటూ మనం ఉగాది పండుగని జరుపుకుంటాం. ఈ ఉగాది నాడు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే పంచాంగ శ్రవణం. కారణం ఏంటి అంటే, కాలస్వరూపుణ్ణి ఒకసారి మనం తలుచుకుంటున్నాం. అంటే కాలం ఎలా ఏర్పడింది, ఆ కాలము యొక్క స్వరూపం ఎలా ఉంది, కాల గణన ఎలా చేస్తారు. అంటే ఉగాది పండగకి ముఖ్య అంతరార్థం ఏంటి అంటే, ప్రతిరోజు మనము సంకల్పాలు చెబుతాం. ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని చెబుతాం. ఇందులో మనం ప్రతి సంకల్పంలో ఏం చెబుతున్నామంటే, మనం ఆ టైంని మనం ఆ రోజు మనన చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము, అంటే ఏ మనువులో ఉన్నాము, అలాగే ఏ యుగంలో ఉన్నాము, ఏ రోజున ఉన్నాము, ఏ మాసంలో ఉన్నాము, దీన్నంతటినీ మనం రోజు మనన చేస్తున్నాం. ఈ కలియుగ ప్రమాణంలో మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే, కలియుగ ప్రారంభమయ్యి మనము ఇప్పుడు 5125 సంవత్సరాలు పూర్తయినాయి. గత సౌరాబ్దాహ ఎన్ని అంటే 5125 సంవత్సరాలు పూర్తయి 26లోకి ఎంటర్ అవుతున్నాం. అందులోనూ మనకి షష్ఠి సంవత్సరాల్లో 38వ సంవత్సరమైనటువంటి క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడు మనం అడుగడబోతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం ఏం తెలియజేస్తుంది అంటే, ఆ నామ ఔచిత్యం ఏం తెలియజేస్తోంది. అలాగే ఇక్కడ మనకి రాజాది నవనాయకులు ఉంటారు. ఈ రాజాది నవనాయకులు ఏం తెలియజేస్తారంటే, ఈ వ్యవసాయం ఎలా ఉంటుంది, ఈ రాజులకి తర్వాత ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది, ఈ మొదలైన అంశాలని ఈ రాజాది నవనాయకులు తెలియజేస్తారు. ఆ విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రోధినామ సంవత్సర ఫలితాన్ని గనక చూసినట్లయితే, ఇక్కడ క్రోధి ఆ పదమే మనకి తెలియజేస్తుంది కోపాన్ని కలిగించేది అని దాని యొక్క అర్థం. కాబట్టి సంవత్సర ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఏం చెబుతోంది? అవిసంతతయః క్రోధి వత్సరే సస్యవృద్ధయ దంపత్యోర్వైరమన్యోన్యం నృపానాంచ పరస్పరం. దంపతులకి అదేవిధంగా నృపులకి అంటే రాజులకి పరస్పరంగా వైరం ఉంటుంది. అంటే దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా రాజుల మధ్యలో గొడవలు వస్తాయి. ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏం చెప్పారంటే, క్రోధి సంవత్సరంలో సస్యవృద్ధి బాగుంటుంది. సస్యములు అంటే ధాన్యాలు, ధాన్య వృద్ధి అనుకూలంగా ఉంటుంది. మరి నెగిటివ్ పాయింట్ ఏంటి? క్రోధాన్ని కలిగించేటటువంటి సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే మనకి ఉన్నటువంటి ఆ క్రోధాది దుర్గుణాలు తగ్గి శాంత చిత్తంతో ముందుకు సాగుతారు. కారణం ఏంటి అంటే, విష్ణు సహస్రనామంలో చెబుతారనమాట,
జితక్రోధాయ నమః అని ఒక నామం ఉంది. ఆ నామము యొక్క ఔచిత్యం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి క్రోధాన్ని తొలగించి మనకి మంచి ప్రశాంతమైనటువంటి మనస్సుని కలిగించేటటువంటి నామం అది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ నామాన్ని జపించడం. ఇక ఈ సంవత్సరం యొక్క రాజు గనక చూసినట్లయితే చైత్రశుద్ధ పాడ్యమి నాటి వారాధిపతి ఎవరైతే ఉంటారో ఆయనే సంవత్సరాన్ని రూల్ చేస్తూ ఉంటారు, ఆయనే రాజు. కాబట్టి ఈ సంవత్సరం ఏ వారంతో మొదలవుతోంది అంటే మంగళవారంతో మొదలవుతుంది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి మంగళవారము తో మొదలైంది కాబట్టి కుజుడు రాజైనాడు. కుజుడు ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ముందు చెప్పుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, అంటే ప్రజలకు కూడా ఈజీగా తెలుస్తుంది. ఏంటి అంటే గ్రహాల్లో మంచి గ్రహాలు చెడు గ్రహాలను ఉన్నాయి, శుభగ్రహాలు అశుభగ్రహాలు. ఇక్కడ శుభగ్రహాల యొక్క ఆధిపత్యం గనక నవనాయకుల్లో వచ్చినట్లయితే ఆటోమేటిక్గా శుభ ఫలితాలు వస్తాయి. అశుభ గ్రహాల యొక్క ఆధిపత్యం కనుక వచ్చినట్లయితే మనకి అశుభ ఫలితాలని ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి శుభగ్రహాలు ఏంటి? గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు. అదేవిధంగా పాపగ్రహాలు ఏంటి? రవి, తర్వాత కుజుడు, శని, ఇక ఈ 3 గ్రహాలు, రాహుకేతువులు ఎలాగో ఉండరు కాబట్టి ఈ 3 గ్రహాలు పాపగ్రహాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాజు కుజుడైనాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కుజుడు రాజయ్యాడు కాబట్టి శుభం వస్తుందా అశుభం వస్తుందా? అశుభమే గురువు, అశుభమే అక్కడ సూచిస్తోంది. ఇక్కడ మనకి ఏం చెబుతోంది శాస్త్రము? అగ్ని తస్కర రోగాస్యు నృప విగ్రహతాభృషం హతసస్యో బహువ్యాలో భౌమే వర్షాధిపే సతి అని చెప్తోంది. అగ్ని తస్కర రోగ అంటే అగ్ని అంటే అగ్ని వల్ల భయం, తస్కర అంటే చోర భయం, రోగ భయం, ఈ వీటి వల్ల భయము కలుగుతుంది ప్రజలకి. అలాగే భూమి సస్యరహితమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హతసస్యో బహువ్యాలో భౌమే వర్షాధిపే సతి. హతసస్యో బహువ్యాలో అంటే సర్పభయము అధికంగా ఉంటుంది, సస్యరహితంగా భూమి ఉంటుంది. ఎప్పుడు? కుజుడు రాజైనప్పుడు. భౌమే వర్షాధిపే సతి. కాబట్టి ఈ కుజుడు రాజైనందువల్ల ఇక్కడ వ్యతిరేక ఫలితాలు ఇక్కడ సూచిస్తోంది శాస్త్రం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? కుజధ్యానం చేయాలి. అంటే మనకి అగ్ని భయం ఉండకూడదు, రోగ భయం ఉండకూడదు, అలాగే చోరుల వల్ల భయం ఉండకూడదు అని అంటే డైరెక్ట్గా ఆ గ్రహాన్నే ఎక్కువగా మనం డైరెక్ట్గా ఆ గ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక రెండవది ఏంటి? రెండవ ఆధిపత్యం ఎవరిది? మంత్రి. మంత్రి శనికి వచ్చింది. ఇందాక చెప్పాం శని కూడా మనకి వ్యతిరేక గ్రహమే, అది కూడా అంత అనుకూలమైన గ్రహం కాదు అని అనుకున్నాం. ఆయన కూడా అలాంటి ఫలితాలనే ఇస్తున్నారు. శని మంత్రిగా ఉన్నప్పుడు మందవృష్టి, తక్కువ పంట కలుగుతుంది, ప్రజలకు పీడ కలుగుతుంది. కాబట్టి శని కూడా అక్కడ అనుకూలంగా లేరు. ఇక సేనాధిపతి ఎవరైనారు? ఆయన కూడా శని. శని సేనాధిపతి అయినప్పుడు రాజు అధర్మ పరంగా ముందుకు వెళ్తారు, అంటే అధర్మాన్ని చేస్తారు, చతురంగ బలము లేనివారుగా ఉంటారు, నరులు పాప కార్యాలు చేయటం యందు ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఆ తర్వాత ఎప్పుడు గొడవలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సేనాధిపతి అంటే ఏంటి? ఆయన ఒక కమాండర్ లాగా, ఆర్మీ కమాండర్, చీఫ్. ఆయన శని అయినాడు, అక్కడ వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నారు. ఇక సస్యాధిపతి ఎవరు? సస్యాధిపతి అంటే మనకి ధాన్యము ఇత్యాది అంశాలని తెలియజేసేది. ఆయన కూడా కుజుడైనాడు, ఆయన కూడా అక్కడ వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నారు. కుజుడు సస్యాధిపతి అయినప్పుడు దేశముల యందు సామాన్యమైన సానుకూల వర్షాలు వస్తాయి, శనగలు మొదలైన ధాన్యముల యొక్క పరిపూర్ణమగు పంటయు కలిగి ఎర్రని భూమి ఫలవంతం అవుతుంది. అంటే కుజుడు ఎరుపు రంగుకి కారకుడు కాబట్టి ఆ రెడ్ సాయిల్ అంతా బాగా పండుతుంది. ఇక ధాన్యాధిపతి, ధాన్యాధిపతి శుభగ్రహానికి వచ్చింది. ధాన్యాధిపత్యము చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ధాన్యాధిపతి అయినప్పుడు ఆవులు సమృద్ధిగా మంచిగా పాలిస్తాయి, అలాగే అందరూ వ్యాధులు లేని వారుగా ఉంటారు, జనులందరూ వ్యాధులు లేని వారుగా ఉంటారు, దేశము సుఖవంతంగా ఉంటుంది, వర్షము అధికంగా కురుస్తుంది. ఇక రసాధిపతి, రసవస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధిపత్యాన్ని పొంది ఉన్నారు గురువు, దేవగురువైనటువంటి బృహస్పతి. సస్యానుకూల వర్షాలు కలిగి వృక్షాలు ఫలవంతమై దేశము
క్షేమంగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆయన ఫలితాన్ని ఇస్తున్నారు. కుజుడు నీరసాధిపతి అయినాడు. నీరసాధిపతి కుజుడైనప్పుడు కస్తూరి, రాగి, ఎర్రని చందనము, పగడము, బంగారు, అగరు, కుంకుమ మొదలైన రక్త వస్తువులు సమృద్ధిగా పండుతాయి. ఇక్కడ మనం మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే రాజాది నవనాయకుల్లో రవికి అసలు ఒక ఆధిపత్యం కూడా రాలేదు, చంద్రుడికి ఒక ఆధిపత్యం వచ్చింది, కుజుడికి 3 ఆధిపత్యాలు వచ్చాయి, గురువుకి ఒక ఆధిపత్యం వచ్చింది, శనికి 4 ఆధిపత్యాలు వచ్చాయి. అంటే మొత్తం నవనాయకుల్లో కేవలం 2 నాయకత్వాలు మాత్రమే శుభగ్రహాలకు వచ్చాయి. మిగతా 7 నాయకత్వాలు అశుభగ్రహాలే తీసుకున్నాయి. కాబట్టి అశుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, ఈ అశుభ ఫలితాల నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే శ్రీ సూక్త పారాయణని కనుక చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక పశునాయకుడు అని ఒక నాయకత్వం ఉంది. ఈ పశునాయకుడు కుజుడు రాజైనప్పుడు యముడు పశునాయకుడు అవుతాడు. అప్పుడు పశువులకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది, పశువుల యొక్క నాశనం జరుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి పశు సంరక్షణ ఎక్కువగా చేయాలి రైతులు. పశు సంరక్షణ అంటే ఇక్కడ మనకి పంచాంగాన్ని కనుక చూసినట్లయితే మనము భారతదేశం అంతా వ్యవసాయాధారిత ప్రాంతం కాబట్టి ఎక్కువగా వ్యవసాయం ఎలా ఉంటుంది, పశువులు ఎలా ఉంటాయి ఇత్యాది విషయాలని ఎక్కువగా చెబుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ క్రమంలో యముడు పశుపాలకుడైతే పశునాశనం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం పుష్కరాల్ని కనుక చూసినట్లయితే మే 1వ తారీఖు నుండి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. అంటే మే 1 నుండి మే 12 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయి. ఇక మౌఢ్యమి ఇత్యాది విషయాలు కనుక చూసినట్లయితే గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 2 ఏకకాలంలో కలిసి వస్తున్నాయి. ఇక్కడ మనం శుక్రమౌఢ్యమి కనుక చూసినట్లయితే ఏప్రిల్ 28 నుండి జూలై 11వ తారీఖు వరకు శుక్రమౌఢ్యం ఉంది. అంటే క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పంచమి ఆదివారం నుండి ఆషాఢ శుద్ధ పంచమి గురువారం వరకు శుక్రమౌఢ్యమి. అంటే ఈ సమయంలో ఎక్కడ వివాహాది శుభకార్యాలు ఉండవు. ఇక గురుమౌఢ్యమి కూడా ఇందులోనే మిళితమై వస్తుంది. ఇక్కడ మే 3వ తారీఖు 2024 నుండి ఒక నెలపాటు అంటే జూన్ 3, 2024 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ దశమి శుక్రవారం నుండి వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం వరకు ఈ గురుమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి ఈ మౌఢ్యమి కాలంలో ఎక్కడ శుభకార్యాలు ఉండవు కాబట్టి ఇక్కడ ముహూర్తాలు తక్కువగా ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి వర్ష లగ్నము జగల్ లగ్నం అని ఉంటాయమ్మా. ఈ వర్షలగ్న జగల్ లగ్నాలు ఏం తెలియజేస్తూ ఉంటాయంటే వర్షలగ్నమేమో మన రాష్ట్ర విషయాల్ని, జగత్ లగ్నమేమో జగత్తుకి సంబంధించిన విషయాల్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ వర్షలగ్నము జగల్ లగ్నము 2 ధనుర్లగ్నమే అయింది. కాబట్టి శుభగ్రహ లగ్నం అయినప్పుడు చాలా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వర్షలగ్నాన్ని కనుక చూసినట్లయితే ధనుర్లగ్నాతు పంచమ స్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతితో పాటు బుధుడు కూడా కలుసున్నారు. ఇక చతుర్థ స్థానంలో రవి, చంద్ర, రాహు, శుక్రులు ఈ 4 గ్రహాలు 4వ రాశిలో ఉన్నాయి. ఇక తృతీయ స్థానంలో కుజశనులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక దశమ స్థానంలో ఛాయాగ్రహమైనటువంటి కేతువు ఆయన అక్కడ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అధిక గ్రహాలు శుభస్థానాల్లో ఉండడం వల్ల మనకి అధిక శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే వర్షలగ్నంలో ఇక్కడ లగ్నాధిపతి పంచమంలో అధిమిత్ర రాశిలో మంచి ఫలితాలను ఇస్తున్నారు. ప్రభుత్వం చక్కటి పాలన ప్రజలకు అందిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటారు. లగ్నంపై దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క దృష్టి ఉన్న కారణం చేత ప్రజలందరూ సుభిక్షంగా ఆనందంగా జీవిస్తారు. లగ్నాదిగా 12 మాసాల యొక్క ఫలితాలను కనుక చూసినట్లయితే అంటే లగ్నము చైత్రమాసం కనుక అనుకుంటే 2వ భావము వైశాఖం అవుతుంది, 3య భావము జ్యేష్ఠమాసం అవుతుంది. ఇక్కడ మనం ఆ విషయాన్ని కనుక చూసినట్లయితే 3వ భావంలో అంటే తృతీయంలో అశుభగ్రహాలు ఉన్న కారణం చేత జ్యేష్ఠమాసంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. వర్షలగ్నాత్తు సప్తమ శుద్ధి ఉన్నది కాబట్టి సప్తమాధిపతి పంచమంలో ఉన్నందున ధాన్య జాతులు వృద్ధి చెందుతాయి.
తృతీయంలో శని స్వరాశిలో ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నారు. రవాణా, సమాచార, పత్రికా రంగము, ఇతర దేశాలతో ఒప్పందాలు, దౌత్య సంబంధాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారకారకుడైనటువంటి బుధుడు సప్తమాధిపతి అయి పంచమంలో ఉండి మంచి వ్యాపార యోగాల్ని ఇస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, విదేశీ వాణిజ్యము శుభప్రదంగా ఉంటుంది. లాభాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉచ్చులో ఉండడం వల్ల అనేక విధాలుగా మనకి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. ఇక విద్యాలయాలు బాగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పంచమ స్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి ఉన్న కారణం చేత విద్యాలయాలు బాగా డెవలప్ అవుతాయి. భాగ్యాధిపతి చతుర్థంలో అధిమిత్ర రాశిలో ఉండడం వల్ల దీర్ఘకాలిక ప్రణాళికలు సఫలమవుతాయి. న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఆలయాల అభివృద్ధి, అలాగే ప్రజలకు దైవబలం చాలా బాగుంటుంది. పంచమ వ్యయాధిపతి తృతీయంలో శత్రురాశిలో ఉన్న కారణం చేత అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటువ్యాధుల విషయాల్లో మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇబ్బందులు రావు. గ్రహాలన్నీ అనుకూల స్థానాల్లో ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారము, సమగ్రత, రక్షణ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి గురువు భాగ్యాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల రాజయోగాన్ని, అలాగే ధనయోగాన్ని ఇస్తున్నారు. భాగ్యభావంపై గురు దృష్టి భాగ్యయోగాన్ని ఇస్తోంది. ద్వితీయ పంచమాధిపతుల యొక్క కలయిక ఆర్థిక పరిపుష్టిని కలుగజేస్తోంది. ప్రపంచ దేశాలతో సంబంధాలు బలపడతాయి. వ్యాపారపరంగా దేశం బాగా ఎదుగుతుంది. స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతాయి. జనసామాన్యంలో నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలు వృద్ధి చెందుతాయి. షష్ఠ స్థానాధిపతి శుక్రుడు ఉచ్చులో సత్ఫలితాలను ఇస్తున్నారు. శత్రువులపై విజయం సాధించే విధంగా ఆయన మంచి ఫలితాలను ఇస్తున్నారు. ప్రభుత్వంలో అధికారుల యొక్క పాలన శుభప్రదంగా ఉంటుంది. ఇది వర్షలగ్న, జగల్లగ్న యొక్క సారాంశం. గురుగారు, ఇప్పుడు ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకుందామండి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ ఆదాయ వ్యయాన్ని కనుక పరిశీలన చేస్తే వ్యయం అధికంగా ఉంది, అలాగే రాజపూజ్యం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చులు తగ్గించాలి. అదేవిధంగా పొదుపు సూత్రాన్ని పాటించినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక సమాజంలో గుర్తింపు, గౌరవము ఈ రాజపూజ్య అవమానాలు సూచిస్తూ ఉంటాయి. కాబట్టి రాజపూజ్యం అధికంగా ఉంది కనుక సమాజంలో గౌరవము, మర్యాద బాగుంటుంది మేషరాశి వారికి. ఇక వారి ఫలితాలని కనుక చూసినట్లయితే ఈ సంవత్సర ఫలితాలు ప్రధానంగా 4 గ్రహాలు, అంటే పెద్ద గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి. మొదటిది గురువు, అంటే దేవగురువైనటువంటి బృహస్పతి సంవత్సరానికి ఒకసారి, అంటే ఈ రాశి మారడం అనేది సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది దేవగురువైనటువంటి బృహస్పతి విషయంలో. ఆ క్రమంలో చూసినప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి మే 1వ తారీఖు నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి గురుబలము మే 1 నుండి ప్రారంభమవుతుంది. అంటే ఉగాది మొదలైన దగ్గర నుంచి ఒక 20 రోజుల తర్వాత నుంచి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది. అలాగే ఇక లాభస్థానంలో ఉన్నటువంటి శని, అంటే గత కొంతకాలంగా ఆయన అక్కడే ఉన్నారు, ఆయన యొక్క ఫలితాలు లాభంలో ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇక 6వ రాశిలో షష్ఠోపచయగతుడైనటువంటి కేతువు విశేషమైనటువంటి కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఎన్ని గ్రహాలు శుభాన్నిస్తున్నాయి? 3 గ్రహాలు శుభాన్నిస్తున్నాయి. మనకి లాస్ట్ గ్రహం ఏంటి? రాహువు. ఈ రాహువు మేషరాశికి ద్వాదశ స్థానంలో ఉన్నారు. అంటే ద్వాదశ స్థానంలో ఉన్న కారణం చేత రాహు అక్కడ యోగించట్లేదు. అంటే మొత్తం 4 గ్రహాలు 4 పాతికలు అనుకుంటే ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందమ్మా? 75% వచ్చింది. అంటే 3 గ్రహాలు శుభాన్నిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారికి 75% శుభ ఫలితాలు ఉన్నాయి. అది చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే రాహువు యోగిస్తే కేతువు యోగించరు ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళిద్దరూ సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి. ఒకళ్ళు యోగిస్తే ఇంకోళ్ళు యోగించరు కాబట్టి 75% మ్యాక్సిమం. ఇక్కడ మేషరాశి వారికి అత్యధిక గ్రహబలం సూచిస్తోంది క్రోధినామ సంవత్సరంలో. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలత సిద్ధిస్తుంది. కారణం ఏంటి? అక్కడ ఏకాదశంలో శని, ద్వితీయంలో గురువు విశేషంగా యోగిస్తున్నారు. ఇక విద్యా విషయాల్లో విద్యార్థులకి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచి? మే 1 నుంచి.
కారణం ఏంటి? దేవగురువైనటువంటి బృహస్పతి బలం వల్లనే విద్యాయోగాన్ని చూస్తాం. అలా చూసినప్పుడు చాలా విశేషమైనటువంటి విద్యాయోగము మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మే 1 నుండి సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో గనక చదివినట్లయితే ఉన్నత స్థితికి చేరతారు. ఇక విదేశీ యోగాలు ఫలిస్తాయి, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా తీర్థయాత్రల కోసం చేసేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అనుకూలిస్తాయి, ప్రయాణాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది, ఆర్థికంగా పరిపుష్టి చేకూరుతుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విశేషమైనటువంటి కార్యసిద్ధి మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో అక్కడ కనబడుతోంది. కారణం ఏంటంటే 3 గ్రహాలు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి గ్రహబలాన్ని ఇస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారికి ఎక్కడా ఇబ్బంది లేదు, 75% శుభ ఫలితాలు ఉన్నాయి. గురుగారు, మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదండి? ఇందాకే మనం అనుకున్నాం 4 గ్రహాల్లో ప్రధానంగా 3 గ్రహాలు బాగున్నాయి, ఒకే ఒక్క గ్రహం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తోంది. కాబట్టి ఆ గ్రహాన్ని ధ్యానిస్తే సరిపోతుంది. అదేమిటి? రాహు. రాహువు మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నారు. కాబట్టి రాహు యొక్క ధ్యాన శ్లోకము అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే రాహు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అలాగే రాహువుకి సంబంధించినటువంటి గ్రహము దుర్గాదేవి, దుర్గా ఆరాధన కూడా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి సంపూర్ణ గ్రహబలంతో, సంపూర్ణ దైవబలంతో మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అన్ని విధాల శుభ ఫలితాల్ని ఇస్తుంది. గురుగారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ ఆదాయ వ్యయాలను కనుక చూసినట్లయితే వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా సమాజంలో గౌరవము, గుర్తింపు విశేషంగా వృషభ రాశి వారికి సూచిస్తోంది రాజపూజ్య విషయంలో. ఇక్కడ రాజపూజ్యంలో 7 అత్యధికంగా 7 ఇక్కడ సూచించడం జరిగింది, అవమానం 3 మాత్రమే ఉంది. వృషభ రాశి వారికి అదృష్ట యోగాన్ని కనుక చూసినట్లయితే ఏకాదశ స్థానంలో రాహువు యొక్క అనుకూలత ఇక్కడ వీరికి యోగిస్తోంది. మిగతా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రహాలంటే మే 1వ తారీఖు నుండి వృషభ రాశి వారికి గురువు జన్మస్థానంలోకి వస్తారు. కాబట్టి జన్మ గురువు మంచి ఫలితాలను ఇవ్వరు. అలాగే పంచమ స్థానంలో కేతువు అనుకూలంగా లేరు. అదేవిధంగా దశమ స్థానంలో శని యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి వృషభ రాశి వారికి కేవలం ఒకే ఒక్క గ్రహము, అది రాహు మాత్రమే యోగిస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళాలి. జన్మగురువు ఎట్లాంటి ఫలితాలను ఇస్తారు? జీవే జన్మన్యపగత ధనధీహి స్థానభ్రష్టో బహుకలయుత అని శాస్త్రం చెబుతుంది. అంటే జన్మరాశిలో ఉన్నప్పుడు గురువు కలహాలను ఇస్తారు. అలాగే ట్రాన్స్ఫర్స్, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఉద్యోగులు మారుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. కాబట్టి గురుశ్లోకం చదువుకోవడం, అలాగే విద్యార్థులకు కూడా బాగా ఏకాగ్రతతో చదువుకోవాలి విద్యార్థులు. కారణం ఏంటి? గురుబలం లేదు, అలాగే శనిబలం లేదు, కేతుబలం కూడా లేదు. కాబట్టి మైండ్ ఎటో పోతుంది. పుస్తకం మనం చేతిలో ఉంటుంది కానీ మైండ్ అక్కడ సింక్ అవ్వదు. ఎప్పుడైతే ఏకాగ్రత సింక్ అవుతుందో అప్పుడే మనకి విద్య లోపలికి వెళ్తుంది. కాబట్టి విద్యాయోగం బాగా ఉండాలంటే వృషభ రాశి వారికి గురుధ్యానం చేసుకోవాలి. అలాగే ఆర్థికంగా బాగా వృద్ధి చెందాలి అని అంటే ఇక్కడ లక్ష్మీ ఆరాధన చేయాలి. కారణం ఏంటి? గురువు అక్కడ యోగించట్లేదు కాబట్టి వ్యాపారంలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అలాగే విదేశీ ప్రయత్నాల్లో మనము సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అలా చేయకుండా మనం ఫామ్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపడం, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం, ఇలాగా చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే మనకి ఆరోగ్య విషయంలో కూడా శని బాగాలేదు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. సరైన సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో కేతు ఉన్నారు కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఇవి దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారు కనుక ముందుకు వెళ్ళినట్లయితే వారికి చాలా అనుకూలత ఏర్పడుతుంది. గురుగారు, మరి వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే మంచిదండి? ఇక్కడ వృషభ రాశి వారికి గురుబలం తక్కువగా ఉంది. అంటే ప్రధానంగా వివాహం చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి గురుబలం లేదు.
కాబట్టి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. వారికి తొందరగా వివాహ ప్రయత్నాలు కావాలంటే విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మమ అతిశీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కరిష్యే అని సంకల్పం చెప్పి విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే విద్యా విషయంలో కూడా గురుబలం లేదు కాబట్టి గురుధ్యానము, సరస్వతి శ్లోకాలు ఇలా చేసుకున్నట్లయితే విద్యలో బాగా రాణిస్తారు. ఇక ఆరోగ్యం పైన బాగా శ్రద్ధ పెట్టాలి కాబట్టి ఆరోగ్యం కూడా బాగా అనుకూలించాలి అని అంటే శని ఆరాధన, అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేసినట్లయితే ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఆటంకాలు తొలగుతాయి. ఇన్ని ఎందుకు చెప్పామంటే అక్కడ గ్రహదోషం ఎక్కువగా ఉంది. గ్రహదోషం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ధ్యానాలు చేసుకోవాలి. గ్రహదోషం తక్కువగా ఉందనుకోండి మనం ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించి ముందుకెళ్ళిపోవచ్చు. గ్రహదోషం ఎక్కువగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయండి? మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం కూడా 5. ఎప్పుడైతే ఆదాయ వ్యయాలు ఈక్వల్గా ఉంటాయో మనము ఖర్చులు తగ్గించాలి. అదేవిధంగా రాజపూజ్య అవమానాల్ని కనుక చూసినట్లయితే అవమానం 6 ఉంది, రాజపూజ్యం 3 ఉంది. కాబట్టి గౌరవ మర్యాదలు కాపాడుకునే విధంగా మనం మెలగాలి సమాజంలో. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే మిథున రాశి వారికి సంవత్సరం మొత్తం కేవలం ఒకే గ్రహం యోగిస్తోంది. ఆ గ్రహం ఏంటంటే రాహు. రాహు దశమ కేంద్రంలో ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నారు. మరి గురువు కూడా యోగిస్తున్నారు కదండి లాభంలో ఉండి అంటే కేవలం 20 రోజులు మాత్రమే యోగిస్తున్నారు గురువు. కాబట్టి ఈ మే 1వ తారీఖు తర్వాత గురువు ద్వాదశంలోకి వస్తారు. అలాగే సంవత్సరం అంతా కేతువు చతుర్థంలో ఉండి పరిపాలిస్తున్నారు. ఇక 9వ రాశిలో ఉన్నటువంటి శని కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి 3 గ్రహాలు వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు మనము బాగా అనుభవంతో, గతానుభవంతో ముందుకు వెళ్ళాలి. చేసేటటువంటి కార్యాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో మనకి తోచింది కదా అని చేసుకుంటూ పోతే అక్కడ ఎదురు దెబ్బలు తగులుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఆటంకాలు తగ్గించే విధంగా మనం ముందుకెళ్ళాలి. అలాగే సాధన ఎక్కువగా చేయాలి. ఇక్కడ విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఏకాగ్రత లోపించకుండా చదువుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చుల విషయంలో అంటే ద్వాదశంలో ఉన్నటువంటి గురువు ఎట్లా ఇస్తారు ఫలితం అంటే శుభమూలక వ్యయాన్ని ఇస్తారు. అంటే మంచి కార్యాలకై ధనాన్ని ఖర్చు చేసే విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేసుకోవాలి. తద్వారా వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కారణం శని బలం అనుకూలంగా లేదు. ఇక రాజ్య కేంద్రంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు కాబట్టి రాహు ఎట్లాంటి ఫలితాలు ఇస్తారు? సుఖాన్ని, మంత్రసిద్ధిని, అలాగే కీర్తి వృద్ధిని, తేజస్సుని, ఈ ఫలితాలని ఆయన ఇస్తున్నారు. కాబట్టి వాటిని మనం ఉపయోగించుకుంటూ మనం గనక ప్రయత్నం గనక చేసినట్లయితే మిథున రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. గురుగారు, మరి మిథున రాశి వారికి కూడా గ్రహదోషం ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది గురుగారు? మిథున రాశి వారికి ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. గురువు, కేతువు, అలాగే శని. ఈ 3 గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం. గురువుకి సంబంధించినటువంటి దైవము పరమేశ్వరుడు, శివుడు. కాబట్టి శివారాధన చేసుకోవడం. అదేవిధంగా శనికి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే కేతువుకి గణపతి. ఈ 3 గ్రహాలకి ధ్యాన శ్లోకాలతో పాటు ఈ దైవాలను ఎక్కువగా దర్శించడం, ధ్యానించడం కనుక చేసినట్లయితే మిథున రాశి వారికి మంచి జరుగుతుంది. గురుగారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి ఆదాయం సూచిస్తుంది. కారణం ఏంటి? ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అంటే రాజపూజ్య అవమానాలు సరిసమానంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే సంపాదన బాగా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఆర్థికంగా అనుకూలంగా ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ సూచిస్తోంది. అలాగే రాజపూజ్యం, అవమానం సరిసమానంగా ఉంది కాబట్టి మనం మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే ఇబ్బందులు రావు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము మే 1 నుండి లాభంలో గురువు మంచి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే గత కొంతకాలంగా అష్టమంలో ఉన్నటువంటి శని వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక తృతీయంలో ఉన్నటువంటి కేతువు శుభ ఫలితాలను ఇస్తున్నారు. అలాగే 9వ రాశిలో ఉన్నటువంటి రాహువు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. అంటే మొత్తం కనుక చూసినట్లయితే 2 గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయి, 2 అశుభాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా గురుబలం బాగా ఉంది వీరికి. అంటే ఏకాదశ స్థానంలో
గురువు ఉన్నప్పుడు చాలా గొప్ప శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే ఏ పని చేసినా అందులో విజయం ఉంటుంది, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి, విద్యార్థులకు చాలా గొప్ప కాలము, అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా అనుకూల ఫలితాలు, వ్యాపారంలో మంచి ఫలితాలు, ఇవన్నీ చాలా శుభప్రదంగా ఉంటాయి. ఇక గత కొంతకాలంగా అష్టమంలో ఉన్నటువంటి శని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఎవరి జాతకంలోనైనా సరే శని దోషం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్ని శుభాలు చెప్పారు, మరి అదెందుకు చెప్తున్నారంటే శని ఎట్లాంటి ఫలితాలు ఇస్తారు మరి. అంటే ఇక్కడ శని అష్టమంలో కానీ, అంటే మన జన్మరాశి నుండి 8వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, జన్మరాశిలో కానీ, ద్వాదశంలో కానీ, ద్వితీయంలో కానీ ఈ స్థానాల్లో గనక సంచారం చేస్తున్నప్పుడు మనము తప్పనిసరిగా శని శ్లోకం చదువుకోవాలి. అదేవిధంగా వివాహం కాని వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి వివాహ యోగం ఉంది. కర్కాటక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి లాభంలో ఉన్నారు కాబట్టి మంచి వివాహ యోగము, అలాగే విదేశీ యోగము, తర్వాత ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయో అవన్నీ సిద్ధిస్తాయి కర్కాటక రాశి వారు. గురుగారు, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాల్ని పాటించే మంచి శుభ ఫలితాలను అందుకుంటారు? ఇందాక మనం చెప్పినట్లుగానే శని అనుకూలంగా లేరు, అష్టమంలో శని. ఇక్కడ ఎప్పుడైతే గోచారంలో శని ఇందాక చెప్పినటువంటి దుస్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారో అప్పుడు మన జన్మజాతకంలో దశ గొప్పగా యోగిస్తున్నప్పటికీ ఈ శని యొక్క ప్రభావం చేత ఆ దశ మనకి ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి అలాంటి సమయాల్లో అంటే శని ఉన్నప్పుడు ఏంటి, అష్టమ శని ఉన్నప్పుడు ఏంటి అంటే విసుగు, అనవసరమైనటువంటి కోపము, నిరాశ, తర్వాత ఆర్థిక సమస్యలు, ఆరోగ్యంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ శని నుండి బయటపడాలి అంటే, ఈ అష్టమ శని నుండి బయటపడాలంటే శని ధ్యానం అది ఏ విధంగా ఉంటుంది? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కనీసం 11 సార్లు కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే శనితో పాటు రాహువు కూడా మాయాగ్రహం అయిన 9వ రాశిలో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ రాహు శ్లోకం కూడా చదువుకున్నట్లయితే శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో కలుగుతాయి. గురు, సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి గురుగారు? శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి వ్యయం అధికంగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. ఇక్కడ ఆదాయము కేవలం 2 మాత్రమే సూచిస్తోంది, వ్యయం 14, రాజపూజ్య అవమానాలు 2. కాబట్టి సింహరాశి వారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటి? ఇక్కడ అన్ని తక్కువగానే ఉన్నాయి. అంటే మనకు అనుకూలంగా ఉండాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువగా ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉంది, రాజపూజ్యం తక్కువగా ఉంది. కాబట్టి వ్యయం పెరగకుండా, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అలాగే మనకి గ్రహబలాన్ని కూడా చూసినట్లయితే సింహరాశి వారికి కేవలము గురుగ్రహము 20 రోజులు మాత్రమే యోగిస్తున్నారు. మే తర్వాత గురువు వృషభ రాశిలోకి వస్తారు కాబట్టి ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వీరికి అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వరు. కారణం ఏంటి? ఆయన దశమ స్థానంలో ఉంటారు. అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక అష్టమంలో ఉన్నటువంటి రాహు కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కూడా మంచి ఫలితాలను ఇవ్వట్లేదు. అంటే ఓవరాల్గా ఏ గ్రహము అనుకూలంగా లేదు. అంటే ఇండైరెక్ట్గా అది సూచిస్తోంది శాస్త్రం. గతంలో గురుబలం బాగా యోగించింది సింహరాశి వారికి, కానీ ఈ సంవత్సరం మే నుండి అనుకూలంగా లేదు. మే నుండి దశమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి దశమంలో గురువు యోగాన్ని ఇవ్వరు. కాబట్టి ఇక్కడ గ్రహబలం అనుకూలంగా లేదు కాబట్టి, గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. చేపట్టే పనుల్లో ఆచిచూచి ముందుకెళ్ళాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు జాగ్రత్తగా వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయకుండా తోటివారి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబంలో కలహాలు లేకుండా చూసుకోవాలి. అందరితో నవ్వుతూ మాట్లాడడం, మౌనంగా ఉండడం, మౌనేన కలహన్నాస్తి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి చాలా తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం, అలాగే తక్కువగా ఆశించడం, మన పని మనం చేసుకోవడం. ఎక్కువగా ఆశిస్తే రాలేదనేటటువంటి ఒక దుగ్ధం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా పని చేయాలి, బద్ధకం లేకుండా పని చేస్తే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఎప్పుడైతే గ్రహదోషం అధికంగా ఉంటుందో నీరసం వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. అలాగే ఇక్కడ ఆదాయ వ్యయాలు కూడా మనకు అనుకూలంగా లేవు కాబట్టి ఏదో అసంతృప్తి, ఎప్పుడూ ఒక నిరాశ, నిస్పృహ ఇవి వెంటాడుతూ ఉంటాయి.
అలా లేకుండా ఉండేందుకు గ్రహరూపీ జనార్దన అంటే విష్ణు సహస్రనామాన్ని గనక చదువుకున్నట్లయితే ప్రతిరోజు చాలా చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ విద్యార్థులు ఇక్కడ బాగా ఏకాగ్రతతో చదివినట్లయితే విద్యలో బాగా రాణిస్తారు. వివాహం కాని వారికి వివాహ బలం తక్కువగా ఉన్నది కాబట్టి వివాహ యోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. గట్టి ప్రయత్నాలు చేయాలి. గట్టి ప్రయత్నాలు చేస్తే మంచి వివాహం సిద్ధిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అలా ఎదురు కాకుండా చూసుకోవాలి. అంటే ఎదురు కాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ముందస్తు ప్రణాళికల్ని రచించాలి. అంటే మనం ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విదేశీ యోగం మిశ్రమంగా ఉంది సింహరాశి వారికి. అలాగే ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనము రామ అంటే అది ఇంకో మాటలాగా వినిపిస్తుంది ఎదుటి వ్యక్తికి. అంటే ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించే విధంగా సింహరాశి వారు వ్యవహరించినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, మరి సింహరాశి వాళ్ళకు కూడా గ్రహదోషం ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదండి? సింహరాశి వారికి ప్రధానంగా 4 గ్రహాలు యోగంగా లేవు. అంటే సంవత్సరం ప్రారంభంలో దేవగురువైనటువంటి బృహస్పతి కేవలం 20 రోజులు మాత్రమే యోగిస్తున్నారు. ఆ తర్వాత వృషభంలోకి వస్తారు కాబట్టి గురువు యొక్క ధ్యానాన్ని ప్రధానంగా చేసుకోవాలి. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం. వాక్స్థానంలో కేతువు కానీ రాహు కానీ ఉన్నప్పుడు మన మాటలు ఎలా వస్తాయంటే వస్తే పరుషంగా వస్తే లేదా ఏదో నిరాశగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రాహు ఉంటే దురాశ, కేతు ఉంటే నిరాశ. కాబట్టి ఏదో ఎందుకు నాకు ఈ జీవితం, ఏంటి ఈ పరిస్థితి అనేటటువంటి వాక్కులు ఎక్కువగా వస్తాయి. అలా రావడం శుభానికి సంకేతం కాదు కాబట్టి కేతు శ్లోకాన్ని ఎక్కువగా చదువుకోవాలి. ఆటంకాలు తొలగేందుకు గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. అదేవిధంగా శని శ్లోకం కూడా సప్తమ స్థానంలో మిశ్రమ ఫలితాన్ని ఇస్తోంది. శని శ్లోకం చదువుకోవాలి. అష్టమంలో రాహు కూడా యోగించట్లేదు కాబట్టి దుర్గా ధ్యానం చేసినట్లయితే సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, తర్వాత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది గురుగారు? శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి విశేషమైనటువంటి శుభయోగాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటి? ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి 5-5, రాజపూజ్యం ఎక్కువగా ఉంది 5, అవమానం 2. కాబట్టి చాలా చక్కటి శుభయోగాలు కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో సంప్రాప్తమవుతున్నాయి. ఇక్కడ కన్యా రాశి వారికి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే మే 1వ తారీఖు నుండి దేవగురువైనటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో ఉండి కన్యా రాశి మీద ఆయన దృష్టి ఉంచి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. అంటే భాగ్యంలో గురువు ఉన్నప్పుడు చాలా భాగ్యం వస్తుంది. భాగ్యం అంటే ఏంటి? డబ్బు, సౌభాగ్యము, ఆనందము, ఇవన్నీ చాలా విశేషంగా ఉంటాయి. అలాగే గత కొంతకాలంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని కూడా విశేషమైనటువంటి ఫలితాల్ని ఇస్తున్నారు. ఇక్కడ మనకి శని 3, 6, 11 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ కన్యా రాశి వారికి 2.5 సంవత్సరాల పాటు అంటే చాలా గొప్ప యోగంగా మనం చెప్పచ్చు. శని బాధ పెడితే బాగా ఎక్కువగా ఆయన ఇబ్బంది పెడతారు. శుభాన్ని ఇచ్చినా కూడా అంతే లెవెల్లో ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి శని కన్యా రాశి వారికి విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కన్యా రాశి వారు కనుక ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కేవలం 2 గ్రహాలు మాత్రమే వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. అవి ఛాయాగ్రహాలు. ఇందాక మనం అనుకున్నట్టుగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు. ఈ రాహుకేతువులు ఒక్కరే వీరికి అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. ఇక్కడ విశేష ధనలాభము, స్వకులాచారము, గృహలాభము, మంచి భోజనము, స్త్రీ సౌఖ్యము మొదలైన శుభ ఫలితాలు కన్యారాశి వారికి వస్తాయి. అంటే ధనలాభం ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే కొత్త ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటున్నారు, వారు ఈ సంవత్సరం కనుక ప్రారంభించినట్లయితే గొప్పగా వారు నిరాటంకంగా ముందుకు వెళ్తారు. అలాగే శని స్వక్షేత్రంలో ఉండి 6వ రాశిలో బంధుమిత్రులతో సంతోషాన్ని ఇస్తున్నారు. గృహలాభము, స్త్రీ సౌఖ్యము, స్వకులాచారం ఆయన కూడా చాలా గొప్ప శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి 2 గ్రహాలు విశేష ఫలితాలను ఇస్తున్నారు. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యాయోగం చాలా శుభప్రదంగా ఉంది విద్యార్థులకి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బ్రహ్మాండమైన శుభకాలంగా మనం వర్ణించవచ్చు. కారణం ఏంటంటే దేవగురువైనటువంటి బృహస్పతి యోగిస్తే శని యోగించడు, శని యోగిస్తే గురువు యోగించడు. కానీ కన్యారాశి వారికి 2 గ్రహాలు శని, గురువు
ఏకకాలంలో యోగించేటటువంటి సంవత్సరంగా మనం దీన్ని చూస్తున్నాం కాబట్టి కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ఆర్థిక సంపత్తితో పాటు చాలా లాభదాయకమైన కాలంగా మనం చూడొచ్చు. అలాగే ఉద్యోగంలో బ్రహ్మాండమైనటువంటి పదవి లాభాలు ఉన్నాయి. అంటే రాజయోగాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఉన్నత స్థితికి చేరేటటువంటి అవకాశం, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఈ సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది. దాని కాలము బాగుందని మనం చెప్తాం కానీ దాని ప్రయత్నం మాత్రం మనమే చేయాలి. అంటే జ్యోతిషం ఏం చెబుతుంది, అయ్యా ఈ రోడ్డు బాగుంది, డ్రైవింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అయ్యా నాకు కన్యా రాశి వారికి చాలా గొప్పగా ఉందని చెప్పారు స్వామి, మరి నాకు ఏమీ లేదు అని అంటే నువ్వు స్టార్టే చేయలే ఇంజను, నువ్వు స్టార్ట్ చేయకుండా అక్కడే ఉండి నీకు ఏం ఫలితాలు వస్తాయి, ఏం రావు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయత్న బలంతో పాటుగా, అంటే మన ప్రయత్నానికి దైవ బలం తోడైతే విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగదాయకమైన కాలంగా మనం చెప్పచ్చు. గురుగారు, కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించే మరిన్ని శుభ ఫలితాలు అందుకోవచ్చుంటారు? ఇక్కడ నాగగ్రహాలైనటువంటి రాహుకేతువులు యోగించట్లేదు కాబట్టి రాహువుకి కేతువుకి ప్రతిరోజు ధ్యానం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మేలైన ఫలితాలను ఇస్తుంది. గురుగారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉంటుందండి? శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటి? ఆదాయం 2, వ్యయం 8, ఖర్చు ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం తక్కువగా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అంటే ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి, సమాజంలో మంచి పేరు సంపాదించే విధంగా మనం ప్రవర్తించాలి అని సూచిస్తోంది శాస్త్రం. ఇక్కడ తులారాశి వారికి కేవలం ఒకే గ్రహం యోగిస్తోంది. ఆ గ్రహం ఏమిటయ్యా అంటే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు. ఈ రాహు ఒకటే యోగిస్తున్నారు. మరి గురువు కూడా సప్తమంలో యోగిస్తున్నారు కదా అయ్యా అంటే కేవలం 20 రోజులు మాత్రమే ఆయన మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఆ తర్వాత మే నుండి అష్టమంలోకి వస్తారు. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని చెప్తోంది శాస్త్రం. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి మిశ్రమ ఫలితాలను ఇస్తారు. చోర, అగ్ని, నృపభీతి అంటే రాజుల వల్ల భయము, చోరుల వల్ల భయము, అగ్ని వల్ల భయము, ఇలా భయాన్ని అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని ఇస్తారు తులారాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి. ఆయన మే నుండి అనుకూలంగా లేరు కాబట్టి ఆ గురు శ్లోకం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మే నుండి. అలాగే రాహు యొక్క స్థితి 6వ రాశిలో షష్ఠ స్థానంలో మంచి ఫలితాలను ఇస్తారు. అవి ఏ విధంగా ఉంటాయి అని అంటే మీనరాహువు ధైర్యబుద్ధిని, వీర్యవృద్ధిని, అలాగే అంతర్గత బహిర్గత శత్రువులపై విజయాన్ని, శుభాన్ని, లాభాన్ని మరియు భూలాభాన్ని కూడా ఇక్కడ 6వ రాశిలో ఉన్నటువంటి రాహు ఇస్తున్నారు. ఇక శని యొక్క బలాన్ని చూస్తే శని పంచమంలో యోగంగా లేరు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగించట్లేదు. ఇక్కడ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, కేవలం ఒకే గ్రహం అనుకూలంగా ఉంది. రాహు ఒకటే బాగుంది, అది ఛాయాగ్రహం. ఎప్పుడైనా సరే ఛాయాగ్రహము అనుకూలిస్తున్నప్పుడు, ఛాయ అంటే ఏంటి? మాయాగ్రహం అనుకూలిస్తున్నప్పుడు మనకు అన్నీ వస్తున్నట్టే ఉంటాయి కానీ మనం దాన్ని అందిపుచ్చుకోలేము. అంటే బాగా శ్రమ చేయాలి అని అక్కడ శాస్త్రం సూచిస్తోంది. కాబట్టి ఇక్కడ 3 గ్రహాలు వ్యతిరేకంలో ఉన్నప్పుడు ఏకాగ్రతగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. చదువులో బాగా రాణించాలంటే ఐం సరస్వతి నమః సరస్వతి మంత్రాన్ని ఎక్కువగా చదువుకోవాలి. కారణం ఏంటి? గురువు బాలేదు, గురువు అష్టమంలో ఉన్నారు. కాబట్టి చదివింది మనసుకి ఎక్కాలి అని అంటే సరస్వతి ధ్యానం చేసి మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రమంగా ఉంటాయి. కారణం ఏంటి? ఇక్కడ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. పంచమంలో శని. అంటే పక్కవాడు ఏదో చెబుతాడు, మనం వెళ్ళే ప్రాసెస్లో మనం వెళ్తూ ఉంటాం, పక్కన వాడి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే తోటి వారి ఆలోచనలు కొంతవరకు అనుభవజ్ఞుల సలహాలే తీసుకోవాలి కానీ అందరి సలహాలు తీసుకోకూడదు ఇక్కడ శని బాలేనప్పుడు. కాబట్టి మనము బాగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహు యొక్క స్థితి ఒకటే ఉంది, మిగతా 3 గ్రహాల యొక్క బలాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా చూసుకోవాలి. గురుగారు, మరి తులారాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? తులారాశి వారు ప్రధానంగా గురుధ్యానము, వివాహం కోసం ప్రయత్నం చేసేవారు గురుధ్యానం చేసుకోవాలి తప్పనిసరిగా. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
అలాగే సమయానికి నిద్రాహారాలు మానకుండా ఉండాలి. అలాగే శని ధ్యానంతో పాటు ఈశ్వరారాధన ఇవి చేసినట్లయితే తులారాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి? క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆదాయ వ్యయాల్లో ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. అలాగే రాజపూజ్య అవమానాల్లో అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థికంగా ప్లానింగ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి సమాజంలో గౌరవము గుర్తింపు తగ్గకుండా దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. ఇక గ్రహబలాన్ని చూస్తే గ్రహబలం బాగుంది వృశ్చిక రాశి వారికి. ఏ విధంగా అంటే ఇక్కడ 2 గ్రహాలు, పెద్ద గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. అవేంటి? దేవగురువైనటువంటి బృహస్పతి మే నుండి బాగున్నారు. అంటే మే నుండి సంవత్సరం అంతా ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో ఉండి విశేష కార్యసిద్ధిని ఇస్తున్నారు. ఆయన ఏమిస్తున్నారు అని అంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, ఇష్టకార్యసిద్ధి ఇవన్నిటినీ ఆయన 7వ స్థానంలో ఉండి ఆయన సంపూర్ణ దృష్టితోటి వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి యోగ్యమైన ఫలితాలను ఇస్తున్నారు. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు ఏకాదశ స్థానంలో విశేషమైన శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇందాకే అనుకున్నాం, ఏకాదశస్థా సర్వే గ్రహాః శుభఫలప్రదాః. ఆ కేతు ఎట్లాంటి ఫలితాలను ఇస్తారు? పశులాభము, భోజన సౌఖ్యము, వస్తు వస్త్ర ప్రాప్తి, లాభము మొదలైన శుభ ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి విశేషమైన గ్రహబలం ఉంది. అంటే 50% గ్రహబలం అనుకూలంగా ఉంది. మిగతా 50% మనము ఆ గ్రహాలని ధ్యానించినట్లయితే అది కూడా మనం సిద్ధింపజేసుకోవచ్చు. ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శని ఆయన యోగాన్ని ఇవ్వట్లేదు. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది. దివ్యమైన సరస్వతి కటాక్షం లభిస్తుంది. విద్యలో మనోభీష్టం సిద్ధిస్తుంది. కారణం ఏంటి? 7మంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగంలో అధికార పదవి లాభాలు సూచితమవుతున్నాయి. అలాగే సంకల్ప సిద్ధి ఉంది. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. ప్రయత్నాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనం గొప్పగా ప్రయత్నం చేసామనుకోండి గొప్ప ఫలితాలు వస్తాయి. తక్కువ చేసామనుకోండి దానికి తగినటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయండి. ఈ సమయాన్ని మంచి విషయాలకై ఉపయోగించండి. అభివృద్ధిని సాధించండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రతిభతో పనిచేస్తే వృత్తిలో బాగా రాణిస్తారు. మంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యవసాయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ విషయంలో శుభ గడియలు ఉన్నాయి. అంటే వివాహ గడియలు బాగున్నాయి. అలాగే విదేశీ యోగం చాలా ఉత్తమంగా ఉంది. అదేవిధంగా భూగృహ వాహనాది శుభయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తీర్థయాత్రలు కై చేసేటటువంటి ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫలిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని చెప్పారు. ఇదేంటండి అంటే చతుర్థంలో ఉన్నటువంటి శని. ఎప్పుడైతే అర్ధ అష్టమ శని దోషం ఉంటుందో అప్పుడు మనం ఆరోగ్యం పైన తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఎప్పుడైతే ఉంటాడో నిర్లక్ష్యము, అశ్రద్ధ, అజాగ్రత్త ఈ 3 వస్తాయి ప్రతి వ్యక్తికి. అంటే అష్టమంలో ఉన్నప్పుడు, చతుర్థంలో ఉన్నప్పుడు, ఏలినాటి శని విషయంలో ఇక్కడ నిర్లక్ష్యం లేకుండా లక్ష్యంతో పనిచేయాలి. శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఈశ్వరారాధన వీలైతే చేసుకుంటే మంచిది. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి గ్రహబలం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ పరిహారాలు పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలను అందుకోవచ్చంటారు? ఇక్కడ చతుర్థంలో ఉన్నటువంటి శని ఆయన స్వరాశిలో మూల త్రికోణ రాశిలో ఉన్నారు కాబట్టి నెగిటివ్ ఇస్తారు కానీ ఎక్కువగా ఇవ్వరు. ఎందుకంటే స్వోచ్ఛభమిత్ర జాతానం అంటే ఎక్కడైతే స్వక్షేత్ర ఉచ్చ మిత్ర స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం నెగిటివ్ని ఎక్కువగా ఇది పాజిటివ్ ఇస్తే ఎక్కువ పాజిటివ్ ఇస్తుంది. కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. వృశ్చిక రాశి వారు వీలైతే ప్రతిరోజు ఒక 11 సార్లు శని శ్లోకం చదువుకోండి. అలాగే దుర్గా అమ్మవారిని వీలైనప్పుడు దర్శించుకున్నట్లయితే మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి ఆదాయము అలాగే రాజపూజ్యము సూచితమవుతుంది. ఇక్కడ ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5.
చాలా గొప్పగా సంఖ్యలు కనిపిస్తున్నాయి. అంటే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక విషయాల్లో పరిపుష్టి చేకూరుతుంది. రాజపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మంచి పేరు ప్రతిష్టలు సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి వారి యొక్క గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు గత కొంతకాలంగా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే పూర్వార్ధంలో అంటే మే 1కి ముందు అంటే ఒక 20 రోజుల పాటు ఆ గురువు యొక్క బలం కూడా బాగుంది. ధనుసు రాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు గత కొంతకాలంగా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఏ పని తలపెట్టినా చాలా గొప్పగా అది ముగుస్తుంది. అంటే ఆ పనిలో విజయదుందుభులు మోగిస్తారు. అదేవిధంగా పంచమ స్థానంలో గత కొంతకాలంగా పంచమ బృహస్పతి యోగంతో ధనుస్సు రాశి వారు చాలా గొప్ప శుభయోగాన్ని పొందారు. అది మే 1వ తారీఖు వరకు కొనసాగుతుంది. మే తరువాత గురుబలం తగ్గుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే దశమంలో ఉన్నటువంటి కన్యా కేతువు మంచి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రహబలంలో ఒక 50% గ్రహబలం అనుకూలంగా ఉంది. శని కేతువు సంవత్సరం అంతా యోగిస్తున్నారు. మిగతా 50% రాహువు గురువు అంత యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఉద్యోగంలో మే వరకు శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. ఇష్టసిద్ధి ఉంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో ఉత్తమ శ్రేణి ఫలితాలు ఉంటాయి. అధికార యోగం సూచితం. సరైన ప్రణాళికల ద్వారా పనిచేస్తే లాభాలు కలుగుతాయి. బుద్ధిబలంతో విశేషమైనటువంటి సరస్వతి కటాక్ష సిద్ధి కలుగుతుంది. అలాగే ఉత్తరార్ధంలో అంటే మే తరువాత వచ్చేటటువంటి గురువు యొక్క సంచారం బాలేదు కాబట్టి మే తరువాత విద్యార్థులు బాగా ఏకాగ్రతతో చదవాలి. 6వ రాశిలో గురువు యోగించట్లేదు. వృత్తిలో త్వరగా అభివృద్ధి సాధించాలి అని అంటే గురు శ్లోకం చదువుకోవాలి. మీ నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. నూతనత్వంతో కూడిన ఆలోచనలతో పనిచేస్తే మీ రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు. విదేశీ యోగం అద్భుతంగా ఉంది. సరైన ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. తీర్థయాత్రల కోసం చేసేటటువంటి ప్రయాణాలు బాగా యోగిస్తాయి. మే వరకు విశేష ఆర్థిక యోగాలు ఉన్నాయి. మే తరువాత కొద్దిగా గురుబలం తగ్గింది కాబట్టి లక్ష్మీ కటాక్ష సిద్ధి పెరగడానికి లక్ష్మీ ఆరాధనతో పాటు గురు శ్లోకం చదువుకోవాలి. అలాగే కష్టసుఖాల విషయాల్లో రెండు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి సమయానుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మంచి గుర్తింపుతో కూడిన ప్రతిఫలం ఉంటుంది. నిరంతర సాధనతో కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే లక్ష్యం నెరవేరుతుంది. మరిన్ని శుభ ఫలితాలకై ఇక్కడ ధనుస్సు రాశి వారు రాహువు అలాగే గురువు ఈ శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, మరి ధనస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలని అందుకోవాలి అని అంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? ఇక్కడ రాహువు యోగించట్లేదు కాబట్టి చతుర్థంలో రాహువు అనుకూలించాలంటే దుర్గా ధ్యానం చేసుకుంటే మంచిది. ఓం దుమ్ దుర్గాయై నమః ఈ నామాన్ని చదువుకున్న మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే 6వ రాశిలో ఉన్నటువంటి గురువు మే 1వ తారీఖు నుండి అనుకూలంగా లేరు కాబట్టి గురు శ్లోకము నవగ్రహాల్లో ఉన్నటువంటి గురు శ్లోకం చదువుకోవడం, అలాగే శివారాధన అంటే శివాయ గురవే నమః కాబట్టి అందరికీ జగద్గురువు ఆయన కాబట్టి శివుడు కాబట్టి ఆ శివుడి యొక్క ఆరాధన అలాగే జగద్గురువుల యొక్క ఆరాధన ఇవి చేసినట్లయితే గురుబలంతో పాటు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ మే 1వ తారీఖు నుండి కొద్దిగా ఆలస్యం అవుతాయి కాబట్టి వివాహ విషయంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తుంది. గురుగారు, ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటుందండి? శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయమ్మా. ఇక్కడ 2, 14 అంటే అత్యధికంగా ఉన్నాయి, అవి సమానంగా ఉన్నాయి. అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది, అంతే మొత్తంలో పోతుంది. అంటే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్స్లో పెట్టద్దు. డబ్బులు స్టాక్స్లో పెడితే మనకి వచ్చినట్టే వచ్చిపోతాయి కాబట్టి దానివల్ల నిరుత్సాహం వస్తుంది. కాబట్టి పొదుపు మార్గాల్లో మంచి అంటే సేఫ్ సైడ్గా మనం పొదుపు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఇక్కడ రాజపూజ్యం అనుకూలంగా ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఇంకా మకర రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ స్థానంలో విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు మే 1 నుండి.
కాబట్టి చాలా గొప్ప యోగాలు వస్తాయి. ఆయన ఏమిస్తున్నారు అని అంటే ధనలాభము, ఐశ్వర్యము, కర్మసిద్ధి, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలత ఉన్నది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు సౌభాగ్యాన్ని, ధనలాభాన్ని, ఆరోగ్యాన్ని, కీర్తిని, వినోదాన్ని మొదలైన శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ఈ తృతీయంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి ఈ గురువు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి చాలా గొప్పగా కాలం ముందుకు సాగుతుంది. ఇక గత కొంతకాలంగా వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాటి శని దోషం కూడా వీరికి ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఇంకా అంటే 2025 మార్చిలో ఈ ఏలినాటి శని తొలుగుతుంది. కాబట్టి అప్పటి వరకు తగు జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని ప్రభావం ఇందాకే చెప్పుకున్నాం. గత రాసుల్లో ఏలినాటి శని ఉన్నప్పుడు శని శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి. ఉత్తమ శ్రేణిలో అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యాయోగం బాగా ఉన్నది. తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశ దిశలా మీ కీర్తి వ్యాప్తి చెందుతుంది. బుద్ధిబలంతో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీ నైపుణ్యాన్ని గుర్తించి అధికారులు మీకు ప్రశంసలని అందిస్తారు. ప్రయత్నంతో మంచి పంట లభిస్తుంది. అలాగే వ్యవసాయంలో గొప్పగా రాణిస్తారు. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. పుణ్య సముపార్జన కోసం చేసేటటువంటి పుణ్యక్షేత్ర సందర్శనాలు కలిసి వస్తాయి. అధిక దైవబలాన్ని పొందుతున్నారు ఈ సంవత్సరం మకర రాశి వారు. కారణం ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం చాలా యోగకరంగా ఉంది. పలు మార్గాల్లో లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మే వరకు సాధారణంగా ఉన్నప్పటికీ మే నుండి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు మే నుండి చేస్తే చాలా మంచి వివాహ ఘడియలు అక్కడ సూచితమవుతున్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యాన్ని ఇందాక చూసాం, పంచమ బృహస్పతి ఇస్తున్నారు. కాబట్టి పిల్లలతో, సంతానంతో, అలాగే కుటుంబంతో, తల్లిదండ్రులతో చాలా మంచి సుఖ సౌఖ్యాలు ఉంటాయి. అలాగే కృషిని బట్టి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. తగినంత విశ్రాంతి కూడా అవసరము. కష్టాలు తొలగుతాయి. సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని మకర రాశి వారు ఈ సంవత్సరం పొందుతారు. లక్ష్య సాధనలో మరిన్ని విజయాలు కావాలి అంటే శని శ్లోకం చదువుకోవాలి. అలాగే ఇక్కడ కేతువు కూడా అనుకూలంగా లేరు కాబట్టి కేతు శ్లోకం కూడా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. గురువుగారు, మరి మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలను అందుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఇక్కడ ఏలినాటి శని సూచితమవుతోంది కాబట్టి ప్రతి మాస శివరాత్రికి లేదా ప్రతి సోమవారము ఇక్కడ రుద్రాభిషేకం చేసుకోవడం, అంటే ఇంట్లోనే మనకి ఒక శివలింగాన్ని పెట్టుకొని ఓం నమః శివాయ అంటూ అక్కడ అభిషేకం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 9వ రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా అనుకూల ఫలితాలను ఇవ్వట్లా. కాబట్టి కేతువు స్థితి బాగుండాలంటే గణపతి ఆరాధన, ప్రతి బుధవారము గణపతి దర్శనము, అలాగే గణపతికి గరిక సమర్పణ చేయడము, ఇలాంటివి చేసినట్లయితే కేతువు మంచి యోగ్యమైన ఫలితాలను ఇస్తారు. గురుగారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి గురుగారు? ఇందాక మకర రాశి వారికి చెప్పుకున్నట్టుగానే కుంభరాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. 14 రాజపూజ్యం 6, అవమానం 1. అలాగే గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు. అలాగే గురుబలం కూడా లేదు. గురుబలము చతుర్థ స్థానంలో, ఆయన యోగ్యమైన ఫలితాలను ఇవ్వట్లేదు. ఇక ద్వితీయ స్థానంలో వాక్స్థానంలో రాహువు యొక్క సంచారం బాలేదు. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క స్థితిగతులు కూడా అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వట్లేదు. అంటే 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి గ్రహదోషము అధికంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అందులోనూ ఏలినాటి శని దోషం ఉంది, అందులో జన్మరాశిలో. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రయత్నాలు, కొత్త సాహసాలు ఏవి చేయకుండా మీకు తెలిసిన విషయాల్లోనే ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రధానంగా గ్రహబలం ఎప్పుడైతే తగ్గుతుందో మొహమాటము పెరుగుతుంది. వారేదో అనుకుంటారు, దానికోసం నేను వారిని సాటిస్ఫై చేయడానికి నేను బలైపోవాలి అనేటటువంటి ఆ యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది. అది లేకుండా చూసుకోవాలి. ఏమాత్రము అశ్రద్ధ వహించినా విద్యార్థులు అధిక శ్రమ చేయవలసినటువంటి పని ఏర్పడుతుంది. కారణం ఏంటి? గురుబలం అనుకూలంగా లేదు కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఏకాగ్రతతో చదువుకోవాలి. నిర్లక్ష్యం వద్దు.
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గతానుభవంతో పనిచేయాలి. సకాలంలో పనిచేయడం ద్వారాగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారంలో ఇబ్బందులు కలగకుండా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. అనుభవజ్ఞుల సూచనలు మేలు చేస్తాయి. గ్రహదోషము ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడం ద్వారాగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇక్కడ ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. ఆరోగ్యము అలాగే ఆర్థిక విషయము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. వివాహ ప్రయత్నాల్లో బుద్ధిబలాన్ని ఉపయోగిస్తూ మీరు ప్రయత్నం చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ గురుబలం లేదు కాబట్టి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అవి తొలగాలి అంటే మనము బాగా అంటే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి. కుటుంబ పరంగా సమిష్టిగా కృషి చేయాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. కారణం ఏంటంటే జన్మరాశిలో శని ఉన్నప్పుడు మన ప్రమేయం లేకున్నా పక్కవాడొచ్చి గిల్లి అక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. అలాంటి విషయాల్లో మనం తలదూర్చకుండా ఉండడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నైట్ డ్రైవింగ్స్ అవాయిడ్ చేయండి. కాబట్టి ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? కుంభరాశి వారు ప్రధానంగా 4 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఇష్టదేవత సందర్శనం చేయాలి ప్రతిరోజు. అలాగే వీలైనప్పుడల్లా ఈ 4 గ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోవాలి. అంటే రాహువు, గురువు, శని అండ్ కేతు ఈ 4 గ్రహాల యొక్క శ్లోకాలు గనక రోజు పఠించినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం కూడా మేలైన ఫలితాల్ని ఇస్తుంది. చివరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి? క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఆదాయ వ్యయ విషయాల్లో ఆదాయం బాగానే ఉంది 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ ఆదాయం అధికంగా ఉంది, అలాగే అవమానం కూడా అధికంగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే గ్రహబలము అంత అనుకూలంగా లేదు మీనరాశి వారికి. ఇక్కడ మే 1వ తారీఖు వరకు మీనరాశి వారు దేవగురువైనటువంటి బృహస్పతి అందించినటువంటి దైవబలంతో కాలాన్ని నెట్టుకొచ్చారు. మే 1 తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు గురువు. కాబట్టి ఈ తృతీయ గురువు అంత యోగ్యమైన ఫలితాలను ఇవ్వరు. అలాగే జన్మ రాహువు, సప్తమ కేతువు, ద్వాదశంలో ఉన్నటువంటి శని ఇక్కడ 4 గ్రహాలు యోగించట్ల. అంటే గ్రహదోషం అధికంగా ఉంది మీనరాశి వారికి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. మే 1 వరకు ఉన్నటువంటి గురుబలంతో దాన్ని ఆధారం చేసుకొని మీనరాశి వారు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే మే 1 లోపు చేసేటటువంటి కార్యాలు సత్ఫలితాలు ఇస్తాయి. అంటే మీరు ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా ఒక పెద్ద విషయాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు, మే 1 లోపు చేయండి. కారణం ఏంటి? ద్వితీయంలో బృహస్పతి ఆ మే 1 లోపే ఉన్నది. ఇక విద్యాయోగము మే వరకు అనుకూలంగా ఉంది. మే తర్వాత చదువులో శ్రద్ధ పెంచాలి, ఉన్నత విద్యలలో ఏకాగ్రత ఉపయోగించాలి. అప్పుడే మీనరాశి వారు విద్యలో రాణిస్తారు. ఒత్తిడి పెరుగుతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శాంతంగా 1-2 సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. గబగబా కంగారులో ఏ నిర్ణయం తీసుకోకండి. హడావిడిలో అసలు ఏ పని చేయకండి. కోపంలో ఏం మాట్లాడకండి. ఇలా చేసినట్లయితే మీనరాశి వారికి గ్రహ దోషం ఏమి చేయదు. వ్యవసాయంలో కొంతవరకే అనుకూలత ఉన్నది కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా అంటే తోటివారి సలహాలతోటి, అనుభవజ్ఞుల సలహాలతోటి కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఫలితాలు మే వరకు అనుకూలంగా ఉన్నాయి, మే తర్వాత మిశ్రమంగా ఉన్నాయి. భూగృహ వాహన యోగాలు మిశ్రమంగా యోగిస్తున్నాయి. యోగ్యతని అనుసరించి ప్రయత్నం చేయండి, ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే సంతాన ప్రయత్నాలు ఇక్కడ కాస్త ఆటంకాలను కలిగించే విధంగా ఉన్నది కాబట్టి విష్ణు సహస్రనామం చదువుకుంటూ సంతాన ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ ధర్మము న్యాయము మిమ్మల్ని కాపాడుతాయి. కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని లక్ష్యాలను పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలైన ఫలితాలు వస్తాయి. అలాగే మీనరాశి వారు ప్రధానంగా ఈ శని యొక్క దోషం ఉన్నది కాబట్టి ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వాదశ స్థానంలో శనిగ్రహం ఉన్నది. అలాగే మార్చి 2025 నుండి జన్మరాశిలో ఏలినాటి శని దోషం వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువగా శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని ధ్యానం ఎక్కువగా చేసుకోవాలి. ఆర్థికంగా నష్టాలు రాకుండా చూసుకోవాలి.
ఎవరో చెప్పారు కాబట్టి నేను అందులో పెట్టాను డబ్బులు, నాకు ఇప్పుడు నష్టపోయాను అనేటటువంటి మాటలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో శని ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉండరో, శని దోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కొంతమంది, మీరు ఇందులో పెట్టండి గొప్పగా వస్తాయి డబ్బులని. మనం పెట్టేంత వరకు బాగానే ఉంటుంది, పెట్టిన తర్వాత ఇక్కడ మార్కెట్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా సేఫ్ గేమ్ ఆడాలి మీనరాశి వారు. అప్పుడు చాలా గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయి. ఎక్కడ మనకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ పనులు కానీ ఎక్కడా చేయకండి. అలాగే ప్రయాణాలు కూడా జాగ్రత్తలు తీసుకో. గురుగారు, మీనరాశి వాళ్లకు కూడా గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మీనరాశి వారికి ప్రధానంగా ఇక్కడ ఏలినాటి శని దోషం ద్వాదశ స్థానంలో ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో కేతువు మాయనిస్తారు. అంటే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. అలా లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అక్కడ ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతిని ఎక్కువగా స్తోత్ర రూపంలో ఆరాధన చేసుకోవడం, శివారాధన చేయడం, ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా గ్రహదోషం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామం మీకు చదవడం రాలేదనుకోండి, మీరు యూట్యూబ్లో విష్ణు సహస్రనామం పెట్టుకొని అది వింటూ ఉండండి. వింటూ ఆ దేవుడి పైన మనసు పెట్టండి, చాలు మంచి ఫలితాలు వస్తాయి. తప్పనిసరిగా విన్నా కూడా వస్తాయి, చదివినా వస్తాయి. కాబట్టి ఆ దేవ గురువైనటువంటి బృహస్పతి, ద్వాదశంలో శని, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, ఈ 4 గ్రహాలు అనుకూలించాలంటే ప్రతిరోజు ఆ దైవారాధన చేస్తూ ఇష్టదేవత దర్శనం చేసినట్లయితే మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో చక్కని వివరణనిస్తూ తెలియజేశారు గురుగారు. ధన్యవాదములండి మీకు. నమస్కారం. చూశాం కదండి, ఇప్పటి వరకు పంచాంగ శ్రవణాన్ని, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలో డాక్టర్ శంకరమంచి శివసిద్ధాంతి గారి మాటలో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాటి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.